ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా రాష్ట్ర విపత్తు నిర్వహణ దళాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. విపత్తు దళానికి చెందిన వాహనాలు, బోట్స్ సీఎం చేతుల మీదుగా ప్రారంభమయ్యాయి. అలాగే ఎస్డీఆర్ఎఫ్ లోగోను కూడా ఆవిష్కరించారు. అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో దాదాపు 2000 మంది సిబ్బందితో ఏర్పాటైన ఎస్డీఆర్ఎఫ్ భారీ అగ్ని ప్రమాదాలు, భూకంపం, వరదలు వంటి విపత్తులు సంభవించినప్పుడు అత్యవసరంగా సహాయక చర్యలు చేపట్టనుంది. అగ్నిమాపక కేంద్రాలు ఇక నుంచి ఎస్డీఆర్ఎఫ్ స్టేషన్లుగా మార్పు చెందనున్నాయి. ఇటీవల సంభవించిన వరదలకు పలు ప్రాంతాలు నీట మునిగిన క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఎస్డీఆర్ఎఫ్ తరహాలో దళం అవసరమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఎస్డీఆర్ఎఫ్ను తీర్చిదిద్దడంతో పాటు ఆధునీకరించేందుకు దాదాపు 35 కోట్లు మంజూరు చేశారు. ఈ నిధులతో అధునాతన పరికరాలు, కొత్త అగ్నిమాపక వాహనాలు కొనుగోలు చేసి సిబ్బందికి ప్రాథమిక కోర్సులో శిక్షణ ఇప్పించారు. చెప్పట్లు అభినందనలు తెలియజేద్దాం. ఎక్స్ప్లోజివ్ విభాగాన్ని సెక్యూరిటీ వింగ్ ఫెసిలిటీ కూడా అవలీలగా చేస్తూ తన యొక్క 2019 బ్యాచ్ మాయా ఈ రోజు ఇక్కడ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం సాక్షిగా ఒక స్వేచ్ఛను ఈ తెలంగాణ ప్రజలకు ఇవ్వడం జరిగింది. 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీ 4 కోట్ల తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛనిచ్చే బాధ్యత మాది, పూచి మాది అని ఈ ప్రజలకు చెప్పడం ద్వారా ప్రజల యొక్క ఆమోదం పొంది ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సంవత్సరం పూర్తి చేసుకున్నాం ఈరోజు. అదే సందర్భంలో ఈ సంవత్సర కాలంలో పోలీసు సిబ్బంది, హోంగార్డు నుంచి మొదలు పెడితే డీజీపీ వరకు ఆనాడు రాజకీయ ఒత్తిడిలో రాజకీయ ఆదేశాల మేరకే నియంత్రిస్తూ మీరు మీ ఉద్యోగ ధర్మాన్ని నిర్వహిస్తుంటే గత సంవత్సరం నుంచి ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేకుండా, రాజకీయ పైరవీలకు తావు లేకుండా ప్రతి ఒక్కరికి ఉద్యోగము, ప్రతి ఒక్కరికి కీలకమైన బాధ్యత వారి సమర్థతను బట్టి వారికి ఆ హోదాలని ఈ ప్రభుత్వంలో ఇచ్చినామని నేను